రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో అఖిలపక్ష భేటీలో కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్, బీజేపీ కలిసి రావాలన్నారు. ఇటు సమస్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సమావేశంలో 28 అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి నిధులపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తామన్నారు భట్టి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు భట్టి విక్రమార్క. మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు కాబట్టి అవసరమైతే పార్లమెంట్ లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేయాలని స్వతంత్ర మేధావుల కమిటీని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సర్వే సమాచారం మేరకు ఏ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తరతరాలుగా వెనుకబడి ఉన్నాయో గుర్తించాలన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారీగా విశ్లేషణ చేసి నెల రోజుల వ్యవధిలో నివేదిక అందజేయాలని కమిటీని కోరారు భట్టి. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్ రింగ్ రోడ్డు వేస్తామని ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్లపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు మంత్రులు. దాదాపు హాఫ్ అన్ అవర్ పైన సమయం ఇచ్చి సానుకూలంగా స్పందించడమే కాకుండా మేము ఒక చిన్న సమస్య అడిగితే కూడా వరంగల్కి సంబంధించి మా ఎంపీ కావ్య గారు అడిగితే ఆ సమస్యతో పాటు వరంగల్లో ఉన్న వచ్చే రింగ్ రోడ్ కూడా రైల్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నందుకు ముందుగా వారికి స్పెషల్ ధన్యవాదాలు. మేము అడిగింది అక్కడ ఒక లైన్ స్టేట్ కావాలని చెప్పి మా సీతక్క గారు, సురేఖ గారు, మా కావ్య గారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు చేపడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఏ సొరంగంలోనూ జరగలేదన్నారు. ఇవాళ మరోసారి ఎస్ఎల్బీసీని పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్లపై రివ్యూ చేశారు. ప్రమాదం జరిగిన స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం డేంజర్గా మారిందన్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే సిబ్బందికి సైతం ప్రమాదమన్నారు. అందుకే రోబోల సాయంతో రెస్క్యూ చేపడతామన్నారు ఉత్తమ్. అందుకనే రోబోట్స్ తెప్పించాము. రేపటి నుంచి రోబోట్స్ కూడా పనిచేస్తాయి. వాళ్ళు సరే అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో వాళ్ళు ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఇంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టనల్ యాక్సిడెంట్ ఇప్పటివరకు జరగలేదు. మా ప్రభుత్వం దేశ విదేశాల్లో ఉన్న నిపుణులందరిని ఎంగేజ్ చేసి ఈ ఎమర్జెన్సీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ముందుకు పోతుంది. ఉద్దేశపూర్వకంగానే అఖిలపక్ష సమావేశానికి బీజేపీ డుమ్మా కొట్టిందని ఆరోపించారు ఎంపీ చామల. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో ఉమ్మడిగా గలమెత్తుదామన్నారు. అఖిలపక్ష సమావేశంలో మంచి అవగాహన కల్పించారని, కేంద్రాన్ని అడగాల్సిన నిధులపై క్లారిటీ వచ్చిందన్నారు చామల. ప్రతిసారి సానుకూలంగా స్పందిస్తున్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎందుకో మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కోణం ఆలోచిస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ కోసం. మనం వచ్చేసారి మనం ముఖ్యమంత్రి కావాలి, మన ప్రభుత్వం ఫామ్ చేయాలి అన్న పిచ్చి ఆలోచన తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఎంపీలు తీసుకుపోయి అక్కడ వాళ్ళ మనసుని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు ఈరోజు డౌట్ ఉంది. అధికారంలో ఉంటేనే కేసీఆర్ జనాల్లోకి వస్తారా అని ప్రశ్నించారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. 15 నెలల్లో ఎప్పుడైనా ప్రజల దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. మీ పాలనలో మహిళలకు సరైన గౌరవం దక్కిందా అని నిలదీశారు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రియారిటీ ఇస్తున్నామన్నారు సత్యం శ్రీరంగం. 1,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. అనేక మహిళా పథకాలు అర్థమవుతుందా? ఎన్ని ఇలా నేను చెప్తే ఇప్పుడు 10 చెప్పా, ఇలాంటి ఒక 20 చెప్తా. ఇది కేవలం మహిళలకే, ఇంకా మిగతా పథకాలు కాదు. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత వచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఏమైందని. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. పాండురంగాపురం మల్కాన్గిరి రైల్వే లైన్ మంజూరుపై కృతజ్ఞతలు తెలిపారు. సారపాక వరకు రైల్వే లైన్ పూర్తి చేయాలని కోరారు తుమ్మల. సత్తుపల్లి, కొవ్వూరు, పెనుబల్లి, కొండపల్లి కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కోరారు తుమ్మల.